రవి కబుర్లకి ముందుగా అందరికీ నా నమస్కారాలు. బలూచిస్తాన్ గురించి ఇప్పుడు అన్ని మీడియా సంస్థల్లోనూ ప్రతిరోజు అనునిత్యం మనందరికీ వినిపిస్తూనే ఉంది. అయితే సమగ్రమైన దాని చరిత్రను మీ ముందుంచాలనే నా ఈ ప్రయత్నాన్ని మీరు ఆశీర్వదిస్తారని మనసా వాచ నమ్ముతున్నాను. ఇక వీడియోలోకి వెళ్దాం. బలూచిస్తాన్ ఒకప్పటి అఖండ భారతములోని ప్రాంతమే. పేరుకే ముస్లిం వ్యవహారాలు ఉంటాయి, కానీ బలూచి తెగ ప్రజలు ఇప్పటికీ అన్ని హిందూ పండుగలను భక్తి శ్రద్ధలతో చేసుకుంటారు. హింగ్లీ మాత మందిర్, దుర్గామాత మందిర్, దీన్ని బలూచిస్తాన్ ప్రజలు అత్యధికంగా వెళుతూ ఆరాధిస్తారు. దయచేసి వీడియోని చివరి వరకు చూడండి. అప్పుడే మీకు ఈ బలూచిస్తాన్ యొక్క సంక్లిష్టమైన సమగ్రమైన చరిత్ర మీకు అర్థమవుతుంది. బలూచిస్తాన్ చరిత్ర తెలుసుకోవాలంటే మనం కాలంలో వెనక్కి ప్రయాణించాల్సి ఉంటుంది. 12వ శతాబ్దంలో బలూచిస్తాన్ అనేదే లేదు. అక్కడ అనేక చిన్న చిన్న తెగలు నివసించేవి. ప్రతి తెగకు దాని సొంత నాయకుడు ఉండేవాడు. ఆ ప్రాంతం అంతా ఒకప్పటి అఖండ భారతంలో భాగమే. అయితే ఈ తెగలలో ముఖ్యుడు మిర్ జిలాల్ ఖాన్. అతను 44 తెగలను ఏకం చేసి కూటమిగా ఏర్పాటు చేశాడు. ఇదే బలోచ్ తెగల ఐక్యమైన మొదటి సంఘటన. అప్పటి నుండి బలూచిస్తాన్ యొక్క పునాదులు బలంగా పడ్డాయి. 15వ శతాబ్దంలో మిర్ చకర్ రింద్ ఈ వ్యవస్థను మరింత బలోపేతం చేశాడు. నాటి నుండి రింద్ లషారీ యూనియన్గా పిలువబడేది. 1666లో ఇరాన్లోని సఫానిద్ సామ్రాజ్యము మరియు మొఘలుల సామ్రాజ్యం బలం పుంజుకుంటున్న సమయంలో బలోచ్ తెగలపై ఒత్తిడి పెరిగింది. తమను తామును రక్షించుకోవడానికి ఒక కేంద్రీకృత అధికారాన్ని ఏర్పాటు చేయాలనుకున్నారు. దాన్నే ఖలాత్గా పెట్టుకున్నారు. మొదటి ఖలాత్ ఖాన్ అహ్మద్ జామ్ బహ్రీ తెగకు చెందినవాడు. మిర్ అహ్మద్ ఖాన్ ఖలాత్ ఖాన్గా పట్టాభిషేకం జరిగిన తరువాత ఇతను నేరుగా కొంత ప్రాంతాన్ని, పరోక్షంగా మరికొంత ప్రాంతాన్ని పరిపాలించాడు. ఇక ఖలాత్ ఖాన్ నేట్ ఏర్పడింది. ఇదే తర్వాత కాలంలో బలూచిస్తాన్గా మారింది. 1749 బలోచ్ ప్రజలను స్వర్ణయుగం లాంటిది. 1749లో మిర్ నాసిర్ ఖాన్ ఖలాత్ యొక్క ఖాన్ అయ్యాడు. సైన్యాన్ని ఏర్పాటు చేశాడు. అన్ని తెగలను కలిపి రాజకీయ వ్యవస్థను కూడా ఏర్పాటు చేశాడు. ఒక కౌన్సిల్ని కూడా ఏర్పాటు చేశాడు. ఇదే పార్లమెంట్ లాగా పనిచేసేది. 1830లో బ్రిటిష్ జోక్యం ఆరంభం. వీరు ఎక్కడికి వెళ్ళినా ఆ దేశ సంపదను
వారి స్వతంత్రాన్ని హరించడంలో ముఖ్యులు ఆ రోజుల్లో. రష్యా ది గ్రేట్ గేమ్లో భాగంగా బ్రిటిష్ వారు ఒక బఫర్ జోన్ చేయటానికి కలాత్ని ఉపయోగించుకోవాలని భావించారు. దాన్ని అక్కడి ప్రజలు వ్యతిరేకించారు. బ్రిటిష్ వారిపై చిన్న చిన్న దాడులు చేశారు. కానీ అది బ్రిటిష్ వారికి కోపం తెప్పించి 1839 కలాత్పై బ్రిటిష్ దాడి చేసి కలాత్ ఖాన్ అయిన మొహరా ఖాన్ను చంపి వారి అనుకూలమైన షా నవాజ్ ఖాన్ని కలాత్ ఖాన్గా నియమించారు. 1876లో బ్రిటిష్ వారు కలాత్ ఖాన్ని స్వతంత్ర ప్రాంతంగా గుర్తింపునిచ్చారు. కానీ విదేశీ విధానం మాత్రం వారి నియంత్రణలోనే ఉంచుకున్నారు. 1947లో భారత్ పాక్లను స్వతంత్రం ప్రకటించడానికి ముందే కలాత్ అంటే నేటి బలూచిస్తాన్కి స్వతంత్రం ఇచ్చారు. మొదట్లో జిన్నా కూడా దీన్ని సమర్థించాడు. కానీ 1948లో బలవంతంగా విలీనం చేసుకున్నాడు. దానికంటే ముందు బలూచిస్తాన్ని భారత్లో కలపాలని అప్పటి కలాత్ ఖాన్ చాలా ప్రయత్నాలు చేశాడు. అప్పటి మన భారతదేశం పెద్దలు నాన్సుడి ధోరణి, విషయాలను బయటికి పొక్కేలా చేయటం మూలంగా ఒక రకంగా వారి కష్టాలు అనుభవమైనయనే చెప్పచ్చు. ఇంతలో జిన్నా 1948లో బలవంతంగా విలీనం చేసుకున్నాడు. భారతదేశంలో కలపాలని చూసినా నాటి ప్రభుత్వంలోని పెద్దలు, ముఖ్యంగా అప్పటి హోంమంత్రి కొంత సమాచారాన్ని బయటికి లీక్ చేయడంతో వారికి తెలిసి దాడి చేశారు. నాటి నుండి బలూచిస్తాన్ ప్రజల కష్టాలు ప్రారంభమైనాయి. వారికి గల అన్ని హక్కులను లాగేసుకున్నారు. అనేక మానవ హక్కుల ఉల్లంఘన జరిగింది. అనేక పోరాటాలు జరిగాయి. అన్నిటికీ పాక్ మిలిటరీ అణిచివేత ధోరణి అవలంబించింది. బలూచిస్తాన్ కష్టాల్ని ఏ ఒక్క దేశము పట్టించుకోలేదు. 2000 సంవత్సరంలో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఏర్పాటుతో పాక్లో పోరాట తీవ్రతరం చేసింది. మోడీ స్వతంత్ర దినోత్సవం వేడుకల్లో బలూచిస్తాన్ ప్రస్తావన ప్రపంచ దేశాలను దృష్టిని ఆకర్షించింది. ఇదే అతిపెద్ద మలుపుగా చెప్పుకోవచ్చు. బలోచ్చుల ఆనందానికి హద్దులు లేకుండా పోయింది. ఇన్ని సంవత్సరాల తర్వాత ప్రపంచంలో ఒక ముఖ్యమైన అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశం వారి పోరాటాన్ని గుర్తించినందుకు చాలా సంతోషంతో, రెట్టింపు ఉత్సాహంతో దాడులను తీవ్రతరం చేశారు. నేడు స్వతంత్ర దేశంగా అవతరించడానికి బలూచిస్తాన్ పురిటినొప్పులు పడుతుంది. గత 70 సంవత్సరాలుగా వారు అనుభవించిన మానసిక వేదన, ఆడపిల్లల అపహరణ, వేల సంఖ్యలో పోరాట యోధుల హత్య, పాక్ మిలిటరీ చేసిన దురాఘాతాలు అంతం కావలసిన సమయం ఆసన్నమైంది. ఇక్కడ మరో సంగతి చెప్పుకోవాలి. చైనా, పాక్ కలిసి గ్వాదర్ పోర్టుని సిపిఈసి ప్రాజెక్టును చేస్తుంది. గ్వాదర్ పోర్ట్ని లీజుకు తీసుకుని సిపిసి చైనా నుండి ఆక్రమిత కాశ్మీరు
గుండా ఈ బలూచిస్తాన్లో గాదర్ పోర్ట్ వరకు వస్తుంది. స్క్రీన్పై ఆ సిల్క్ రోడ్డు యొక్క మార్గము ఫోటోని వీక్షించగలరు. చైనా సిపిఈసి ప్రాజెక్ట్ పేరుతో పిఓకే నుండి భారత్లోని పిఓకే నుండి ప్రవేశించి గ్యాదర్ పోర్ట్ వరకు ఉన్న అన్ని వనరులను చైనా దోపిడీ చేస్తుంది. దానివల్ల ఆ ప్రాంత ప్రజలకు ఏమాత్రం ప్రయోజనం ఉండటం లేదు. పిఓకేలో పాకిస్తాన్లో పాక్లోని 40% భూభాగము బలూచిస్తాన్దే. ఇక్కడ ఉన్న అన్ని వనరులను చైనా దోపిడీ చేసి పాక్ సైనిక ప్రభుత్వానికి కొంత మేరకు ఇస్తుంది. బలూచిస్తాన్ ప్రజలకు రిక్తహస్తమే మిగిలింది. గ్యాదర్ పోర్ట్ యొక్క పూర్తి సమగ్రమైన సమాచారాన్ని మీకు తర్వాత వీడియోల్లో సవివరంగా వివరిస్తాను. ముఖ్యంగా ఇది యమన్ రాజు చేతిలో ఉండేది. అక్కడ నుంచి పాక్కు ఎలా చేరింది, భారత్ ఆ అవకాశాన్ని ఎలా వదులుకుంది అనేది అందులో పూర్తిగా మీకు సమాచారాన్ని ఇస్తాను. ఇది ముఖ్యంగా డీప్ సీ పోర్ట్. సరుకుల రవాణాకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. చైనా గ్యాదర్ పోర్టు లీజుకు తీసుకోవడంతో సిల్క్ రోడ్ సిపిఈసి ప్రాజెక్టును ప్రారంభించి ఇక్కడి వనరులు దోచుకోవడానికి, ముఖ్యంగా గ్యాస్, బంగారము, ఇంకా అనేక రకములైన మినరల్స్ యథేచ్ఛగా దోపిడీకి మార్గం సుగమనమైంది. వాటిని అన్నిటినీ అడ్డుకట్ట వేయాల్సిన సమయం ఇదే. ముఖ్యంగా చైనా సిపిఈసి ప్రాజెక్టు ఆక్రమిత కాశ్మీర్ గుండా భారత్ అత్యంత చేరువలో రావడంతో దాని నక్కజిత్తుల వేషాలు చాలా ఉన్నాయి. ఇది ఒక రకంగా భారత్ కూడా ఇబ్బందికరమైన పరిస్థితులే. కనుక చైనాకి భారత్ అడ్డుకట్ట వేయడానికి ఇదే మంచి సమయం. గతంలో మనకి 2 సార్లు బలూచిస్తాన్ నుంచి చక్కటి అవకాశాలు వచ్చాయి. మనం విలీనం చేసుకోవడానికి ఒక అవకాశం వచ్చింది. రెండోసారి యమన్ రాజు ఉన్న ఈ గాదర్ పోర్టు మనం కొనుక్కోవడానికి కూడా మంచి అవకాశం వచ్చింది. అప్పుడు చేజారిన అవకాశాన్ని ఇప్పుడు బలూచిస్తాన్కి తిరిగి అందేలా చేయటంలో భారతం సఫలమైతే చక్కటి అవకాశాలు ఉంటాయని నా అభిప్రాయం. ప్రస్తుతం బలూచిస్తాన్లు స్వతంత్రం ప్రకటించుకున్నారు. కానీ స్వతంత్ర దేశంగా గుర్తించమని భారత్కి, ఐక్యరాజ్య సమితికి, అనేక ఇతర దేశాలకి వాళ్ళు లేఖలు రాసిన వెనువెంటనే దేశంగా గుర్తించడానికి అనేక ఇబ్బందికర పరిస్థితులు దానికి ముందున్నాయి. మొదటిది, అసలు దీన్ని బలూచిస్తాన్ని దేశంగా ఎవరు ముందుకొచ్చి మొట్టమొదటిగా గుర్తిస్తారు? నాకు తెలిసి మొదటగా రష్యా గుర్తిస్తే ప్రపంచ దేశాలకి మంచి సంకేతం అవుతుంది. ఎందుకంటే అది భారత్ మిత్ర దేశము, ఐక్యరాజ్య సమితిలో పర్మనెంట్ మెంబర్ కూడా. అలాగే ఇతర భారత్ అనుకూలమైన ఆఫ్రికా ఖండంలోని కొన్ని దేశాలు గుర్తించడం అతి ముఖ్యం. ఆ తర్వాతనే భారతదేశము
గుర్తింపునివ్వగలుగుతుంది. అది గనక బలూచిస్తాన్ సాధించగలిగితే రాజకీయంగా ఒక అడుగు ముందుకు వేసి వాళ్ళ దేశంలో కాన్సులేట్ ఆఫీసులు పెట్టుకోవడానికి అన్ని దేశాలకి ముందుకు రావటం ప్రారంభమవుతుంది. అయితే ఇది ఓవర్ నైట్లోనూ అతి తక్కువ కాలంలో అవుతుందా అనేది మనం ఇప్పుడే చెప్పలేకపోయినా ఖచ్చితంగా అవుతుంది అనేది నా నిశ్చయమైన అభిప్రాయం. ఎందుకంటే భారత్తో ఇప్పుడు అన్ని దేశాలకి అవసరం ఉంది. పాక్ని యుద్ధంలో మనం చిత్తు చేసిన విధానాన్ని అన్ని దేశాలు ఇంక్లూడింగ్ చైనా, అమెరికా కూడా గమనించాయి. ఒకే 25 నిమిషాల్లో ఒక్క రాత్రి 9 మిలిటెంట్ స్థావరాల మీద, అలాగే 11 ఎయిర్ బేస్ల మీద మనం దాడి చేసిన విధానము పాక్ని కోలుకోలేని, లేవలేని స్థితికి తీసుకొచ్చాయి. దీనికి ముందు సింధు నదీ జలాలను మనము కట్టడి చేశాం, రద్దు చేసుకున్నాం. అది కూడా భారత్కి, తద్వారా బలూచిస్తానికి కూడా కొంత కలిసి వచ్చే విషయమే. భారత్కు ఏ విధంగా అంటే ఇప్పుడు టాక్స్లో కూర్చోడానికి పాక్ ముందుకు రాక తప్పని పరిస్థితి. ఆ ఇదిలో కాశ్మీర్ అంశాన్ని ముందు కంప్లీట్ చేస్తే కానీ, అంటే ఆక్రమిత కాశ్మీర్ని మనకి తిరిగి ఇచ్చేస్తే కానీ మనం సింధు జలాల గురించి మాట్లాడము కూడా. అదే వ్యూహాత్మకమైన చక్కటి నిర్ణయం. బహుశా ఈ పాటికి ప్రపంచ దేశాలు, ముఖ్యంగా చైనా, అమెరికా కూడా అర్థం చేసుకున్నట్టుగా అనిపిస్తుంది. ఈ యుద్ధంలో వెనుక నుండి సపోర్ట్ చేసిన టర్కీ పరిస్థితి ఈరోజు ఏ విధంగా ఉందో కూడా అన్ని ప్రపంచ దేశాలు గమనిస్తున్నాయి. ఇక్కడెక్కడ మనం ప్రత్యేకించి టర్కీ మీద బ్యాన్ కానీ ఇంకో రకంగా కానీ ఏమీ మనం ఇబ్బంది పెట్టకపోయినా, భారతీయులందరూ ఒక్కతాటిపైకి వచ్చి టర్కీ యాపిల్స్ని, టర్కీకి వెళ్లకుండా టికెట్స్ని వాటిని క్యాన్సిల్ చేసుకోవటం, ఈ విధంగా నాకు తెలిసి 25,000 కోట్ల నష్టాన్ని చవిచూడబోతుంది. సో వితిన్ షార్ట్లీ టర్కీ కూడా మన భారత ప్రభుత్వంతో చర్చలు ప్రారంభించవచ్చు. అదేవిధంగా చైనా కూడా దూకుడుని కొంత తగ్గించింది, కానీ దానిని ఏ రోజు ఎప్పుడు భారతదేశం నమ్మకూడదు, నమ్మరాదు. అప్పట్లో జిన్నా ను పాకిస్తాన్ యొక్క పాలకులు ఎంతటి నక్కజిత్తుల వాళ్ళు, దానికి మించిన నక్కజిత్తులు తెలివితేటలు చైనాకున్నాయి. కాబట్టి ఇది భారతదేశ అధికారులు, ప్రభుత్వం గుర్తెరిగి ముందు వెళుతుందని నా ప్రగాఢ విశ్వాసం.